హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. కిచెన్ మనం బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి, అవి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి. చూసారుగా ఎంత జిడ్డు జిడ్డు అయిందో, ఆయిల్ మార్కలన్నీ పడి. మనం నార్మల్గా క్లీన్ చేసి అయితే అస్సలు క్లీన్ కావు. ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తానండి, దాన్ని ఫాలో అయ్యి క్లీన్ చేసేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వెనిగర్, ఒక 2 స్పూన్స్ వంట సోడా అనమాట. మనం ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదండి, అది మనం వంట సోడా వేసినప్పుడు వెనిగర్ అనేది ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ కావాలి. అలా ఫామ్ కాకపోతే ఆ వెనిగర్ అనేది మంచిగా లేనట్టు అని అర్థం. అది క్లీనింగ్కి యూజ్ అవ్వదు అనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని ఒక బ్రష్ తీసుకొని బాగా ఆ టైల్స్కి అనేవి పట్టనివ్వాలి. మొత్తం టైల్స్కి మొత్తం రుద్దేసేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ మన ప్లగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈ బ్రష్తోనే మామూలుగా నార్మల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తడి మాత్రం పెట్టకుండా కొంచెంతో పెట్టేసి ఈజీగా ఒకసారి 2-3 టైమ్స్ రబ్ చేసుకున్నామంటే ఈజీగా వెళ్ళిపోతుందండి. ఇది నార్మల్ బ్రష్తో కాకుండా ఈ విధంగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బ్రష్తో రబ్ చేసినట్లయితే తొందరగా పోతుంది. మెత్తడ్ బ్రష్తో అయితే అస్సలు పోదు. చాలామంది ఇక్కడ స్విచెస్ క్లీన్ చేసేటప్పుడు అందులో వాటర్ పడిపోతాయని చాలా భయపడుతుంటారు. ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే అసలు దాంట్లో వాటర్ వెళ్ళవు. మనం యూజ్ చేసినప్పుడు కూడా ఏమైనా కరెంట్ షాక్ కూడా తగలకుండా ఉంటుందండి. ఇక్కడ చూసారుగా, ఇక్కడ సైడ్స్లో కూడా ఏమన్నా బ్రష్ వెళ్ళని ప్లేస్లలో కూడా ఈ విధంగా స్పూన్ పెట్టి, బ్యాక్ సైడ్ స్పూన్ ఉంటుంది కదా, ఆ విధంగా పెట్టి రబ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం తయారు చేసుకున్న ఆ లిక్విడ్ ఉంది కదండి, అది మొత్తం ఈ టైల్స్కి అనేది, బ్యాక్ సైడ్ కిచెన్ టైల్స్కి అనేది మొత్తం ఆ టైల్స్కి పట్టించేయాలి. ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు కౌంటర్ టాప్ అనేది మొత్తం క్లీన్గా ఉండాలండి. లేదంటే మనం దాని మీద ఉన్న ఐటమ్స్ అన్నీ డస్ట్ అయిపోతాయి, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వాల్స్ని అదే విధంగా వదిలేసిన తర్వాత ఒక బౌల్లో విమ్ జెల్ లిక్విడ్ వాటర్ కలిపేసుకొని మళ్ళీ అది రబ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను స్టీల్ స్క్రబ్బర్తోనే రబ్ చేసేస్తున్నాను, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా వాల్స్కి మొత్తం ఒక 2-3 టైమ్స్ అనేటివి రబ్ చేయాలన్నమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ విమ్ జెల్ లిక్విడ్తోనే నేను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఈ స్టవ్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా 1 వీక్ కానీ 15 డేస్ కానీ క్లీన్ చేసుకున్నాం అన్నట్టయితే మన టైల్స్ కానీ స్టవ్ కానీ ఎక్కువగా జిడ్డు లేకుండా ఉంటుందండి. ఇక్కడ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత వాల్స్కి కూడా మనం ఆల్రెడీ విమ్ జెల్ లిక్విడ్తోని బ్రష్ చేసేసుకున్నాం కదండి, దాన్ని వాటర్ వేసి క్లీన్ చేసుకుంటున్నాము. ఇక్కడ స్విచ్ బోర్డర్స్కి మాత్రం వాటర్ వేయట్లేదు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వాల్స్ని ఒక 2-3 టైమ్స్ అలా బ్రష్ చేసేసామంటే ఇక చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ ఎంత జారిపోతుందో. ఇక్కడ జిడ్డు అనేది అస్సలు లేదు. ఈ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్స్కి కింద వైపు కూడా బ్రష్ అనేది వెళ్ళదు కాబట్టి పాత టూత్ బ్రష్ ఉంటే దానితో క్లీన్ చేసేసుకున్నాను. లాస్ట్కి ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్ ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ ప్లగ్స్ ఉంటాయి కదా, మనం మిక్సీకి వాటికి పెట్టుకునే ప్లగ్స్ అనేటివి నేను ఇక్కడ తడిబట్ట పెట్టేసి నీట్గా తుడుచుకుంటున్నానండి. అంటే ఎక్కువ తడి అవసరం లేదండి, మామూలుగా తడిబట్ట పెట్టేసి తుడుచుకుంటున్నాను. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత చూసేయండి ఎంత నీట్గా ఉందో, మొత్తం డ్రై అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, జిడ్డు మరకలు కానీ నూనె మరకలు కానీ ఏమీ లేదండి. ఇలాంటిది మన పండుగలప్పుడు 1 డే ముందు క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మన పండుగలకు కూడా చాలా ఈజీగా అవుతుంది, టైం కూడా సేవ్ అయిపోతుందండి. మీకు కిచెన్కి వాల్పేపర్ ఉన్నట్లయితే ఇది మాత్రం ట్రై చేయకండి, మామూలుగా రబ్ చేయండి. ఎక్కువగా రబ్ చేసినట్లయితే వాల్పేపర్ అనేది పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.